అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఈరోజు వీడియో అనుకుంటున్నారా? మనకి బయట ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతుంది కదా, అది అంత హెల్త్కి మంచిది కాదు. కాకపోతే మనకు అప్పుడప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తుంది, వద్దనుకున్నా అవి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంట్లోనే అవి తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఈరోజు నేను ప్రొసీజర్ చెప్తాను. కావాల్సిన ఐటమ్ అయితే మెయిన్గా ఆలు. ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి లేకపోతే కావాల్సిన క్వాంటిటీ బట్టి ఆలు తీసుకోవాలి. ఆ ఆలుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. ఆ తర్వాత ఆలుని మొత్తం పొట్టు తీసుకొని నీట్గా చేసుకోవాలి. పొట్టు తీసినవన్నీ ఒక గిన్నెలు వేసుకొని తర్వాత స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇట్లా స్మాషర్ లేకున్నా కూడా చేతితో మెత్తగా చేసుకోవచ్చు. చేతితో అలా మెత్తగా చేసుకోవచ్చు. స్మాషర్ ఉండాలని ఏం లేదు. మొత్తం లంప్స్ లేకుండా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు ఉండకూడదు. తర్వాత దీంట్లో కొంచెం బియ్యం పిండి సరిపోయేంత బియ్యం పిండి వేసుకోవాలి. కానీ ఇది ఎప్పటికప్పుడు చేసుకొనే వేయించుకొని తినాలి. ఎందుకంటే పిండి కలుపుకొని పక్కకు పెడితే నీరు అయిపోతుంది, తర్వాత లూజ్ అయిపోతుంది, పిండి నీరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కలుపుకుంటున్నాం కాబట్టి వెంటనే చేసేసుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ లూజ్ అయిపోతుంది. బియ్యం పిండి సరిపోయేంత, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం అన్నీ సరిపోయేంత. కారం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు, దీనికి ఎక్కువ కారం అవసరం లేదు ఎక్కువ. కొంచెం సాల్ట్. మనకి బయట స్మైలీస్ అవన్నీ దొరుకుతాయి కదా, రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసిన డిమార్ట్లు అవన్నీ కంటే ఇవే మంచివి. ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. స్టోర్ చేసినవి మంచిగా మన హెల్త్కి కూడా. సేమ్ అవే టేస్ట్ ఉంటాయి కదమ్మా, చాలా బాగుంటాయి. మనకి డిమార్ట్లో కానీ వేరే దగ్గర మనకి స్టోర్ చేసిన దొరుకుతాయి చూడండి స్మైలీస్, అవన్నీ సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇది దీంట్లో ఏం వాటర్ ఏమి వద్దు, ఇంకా వాటర్ అవసరం లేదు అస్సలు. వాటర్ వేయలేదు మేము, ఓన్లీ ఆలు, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు. కార్న్ఫ్లోర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ బియ్యం పిండి లేకపోతే. కానీ బియ్యం పిండి వేసుకోవాలి, కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఉంటే. ముద్దలాగా రావాలి చూడండి, ఇట్లా ముద్దలాగా రావాలి మనకి చేసుకుంటే. ఆలు టిక్కీలు వస్తాయి. అప్పుడు లూజ్ ఉండకూడదు, గట్టిగా ఉండొద్దు. సేమ్ చపాతి పిండి ఎట్లుంటుందో అట్లా. పిల్లలు ఎప్పుడైనా అడిగితే ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టడం బెటర్. కడాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. చేతికి ఆయిల్ పోసుకొని చూడండి బాల్స్ లాగా. మనం డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు దీంతో. ఇవి వచ్చేసి టిక్కీ. కొంచెం హైలో వద్దు, స్లోగా. ఆయిల్ని మాత్రం సిమ్లో పెట్టుకొనే వేడి చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టామంటే మొత్తం మాడిపోతాయి, అయినా కాలినా కూడా లోపల కుక్ అవ్వవు అనమాట. సో సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అట్లా కడాయిలో వేసిన వెంటనే కదిలియదు, చితికిపోతుంది అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పేసుకోవాలి. అట్లా చిన్న చిన్నగా అనుకొని కదిలించుకోవాలి.
వేసిన వెంటనే కదిలిస్తే చిక్కిపోతాయి మొత్తం. అదే కదా మా ఇంట్లో పూజ చేసుకున్నాం. మా తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకున్నాం. ఇక్కడ మా వేప చెట్టు చూడండి, మా వేప చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నాం. మా చిన్నోడు పడుకున్నాడు. మా చిన్నోడు పడుకున్నందుకే మేము ఇన్ని పెత్తనాలు చేస్తున్నాం. అమ్మో, వీడు లేస్తే ఏది చేయనియాడు. పడుకోరా నాయన, నిన్నేం డిస్టర్బ్ చేయను, పడుకో పడుకో. కొంచెం గొంతున్నా కూడా లేస్తాడు. చేసుకోవచ్చు మనం. చూడండి, బుల్లెట్స్ ఆలు బుల్లెట్స్ అంటారు దీన్ని. చూడండి, ఒక్క దాంతో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు మనం. పిల్లలకి ఇట్లా డిఫరెంట్ చేసినామంటే మనం తింటారు. మా అమ్మ స్మైలీ ట్రై చేస్తుంది, చూద్దాం. బయట స్మైలీలు దొరుకుతాయి చూడండి, ఫ్రోజన్వి. కళ్ళు పెడుతుంది, పోయినాయి కళ్ళు. ఆపరేషన్ చేసింది. ఏమో ట్రై చేస్తుంది పుల్లతో. ఆర్టిస్ట్ గీస్తుంది, ఆర్టిస్ట్. ఇది కొంచెం సైడ్కి తిట్టాను, పిండి బయటకు వచ్చింది చూడు. ఒత్తినట్టు చేయి స్మైల్ దగ్గర. స్మైల్ చూడండి ఎంత బాగా వచ్చింది. అట్లనే వేసే మెల్లగా. ఇది మా చిన్నోనికి మా అమ్మ ప్రేమతో చేసిన స్మైలీ. అంతే. కన్ను ఒకసారి చేసిందంటే ఇంకా చేయి తిరుగుతుంది. చూడండి, ఇది స్మైలీ. ఇది కూడా స్మైలీ లాగానే వచ్చింది. ఒకటి ఇగో కిందికి పెట్టు, ఇట్లా కిందికి యూ. ఏడు ముఖం, ఇది ఏడు ముఖం. ఇందాక రెండు స్మైలీ, ఇది సాడ్గా ఉంది పాపం. చేతిలో పెట్టు. బాగా వచ్చింది, అది కూడా వేసి. మా చిన్నోడు అనుకున్నాడు పండుకున్నప్పుడు ఏం కథలు పడ్డారు వాళ్ళు. ఇన్ని పండుగ చేసుకున్నా నేను వండుకున్నప్పుడు అనుకుంటారు. ఏమేం షీరో ఆలు టిక్కీ తింటావా చెప్పు షీరో. మా షీరోగాడు ఏదో చేస్తున్నాడు, స్మెల్ వస్తుందని చెప్పి చూస్తున్నాడు. ఎంత బాగా సోఫా కింద పడుకుంటావు షీరో. బెడ్ ఉంది, అగో వన్ బెడ్లో మాత్రం వండుకోడు, ఇట్లా పడుకుంటాడు మా షీరో. కానీ ప్లేస్ ఇది. నాకు క్యూటీ షీరో. నీకు ఈరోజు కటింగ్ చేసిన కదా నేనే, నాకు వచ్చినట్లు కటింగ్ చేసినాను ఫ్రెండ్స్. నా ప్రయోగాలన్నీ మా షీరోగాని మీదనే చేస్తాను నేను. వీడికి నోరు లేదు కాబట్టి సరిపోయింది. నోరు ఉంటే నా ఎన్ని బూతులు తిడతాడో, నా జుట్టు మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నావు అని చెప్పి కదా షీరో. నాకైతే మీడియం ఫ్లేమ్ కంటే సిమ్లో పెడితేనే బాగా కుక్ అవుతున్నాయి, లోపల బాగా కుక్ అయినట్టు అనిపించింది. సో సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. మీడియం ఫ్లేమ్ కంటే సిమ్లోనే పెట్టారు, మాడిపోవు, లోపల బాగా కుక్ అవుతాయి. మా వంట తయారైపోయింది. ఇవి వచ్చేసి బుల్లెట్స్ అన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి ఆలు టిక్కీ, ఇవి వచ్చేసి స్మైలీ. మా మమ్మీ ట్రై చేసింది స్మైలీ. సో ఇవి మనం సాస్లోనైనా పెట్టుకొని తినొచ్చు, లేదంటే మనకి చాట్ మసాలా దొరుకుతుంది కదా, మనకి ఇట్లా మ్యాగీ మసాలా లేకపోతే చాట్ మసాలా దొరుకుతుంది, చూడాలి కొంచెం ట్రై చేసి. సో అవి కూడా మనం వేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. లేకపోతే ఓపెన్ చేయి చూడండి, బాగా కుక్ అయింది చూడండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఎంత బాగా కుక్ అయిందో. బాగుందా మసాలా పెట్టుకొని తింటే? చాలా బాగుంది, టేస్ట్ ఉంది. మసాలా చల్లుకొని తింటే ఇవి కూడా చూపి. టిక్కీలు కూడా తీసి చూపి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. చూడండి స్మైల్ కూడా బాగా వచ్చింది.
చాట్ మసాలా వేస్తే మాత్రం సూపర్ ఉంది టేస్ట్. బయట కొన్న దాంట్లో కన్నా ఉంది. సేమ్ డిమార్ట్లో మనం తీసుకుంటాం కదా, మేము డిమార్ట్లో తెచ్చుకుంటాం ఫ్రోజన్వి, సేమ్ అట్లనే ఉంది. చాట్ మసాలా లేని వాళ్ళు సాస్ కూడా వేసి పెట్టుకొని తినొచ్చు. సాస్ కూడా ఎక్కువ మంచిది కాదు. చాట్ మసాలా మంచిది. చాట్ మసాలా మన ఇంట్లో ఏదైనా మసాలా మనం చేసుకుని ఉంటే చేసుకుని బాగుంది కదా టేస్ట్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చిన్నోడు నువ్వు లేనప్పుడు మేము ఇవన్నీ తినేస్తున్నాం చూడగు. మా చిన్నోనికి మసాలా లేకుండా పెడుతున్నాం మేము. చాట్ మసాలా వేయలే, ఉట్టిదే టేస్ట్ చూపిస్తున్నాం. బాగుందా? బాగుందా? ఏమి ఓ నచ్చింది మా చిన్నోనికి. బాగుంది కదా. మా చిన్నోనికి నచ్చింది. కాకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు సాస్ కానీ చాట్ మసాలా కానీ వేయకుండా పెట్టండి, పిల్లలకి మంచిది కాదు. ఇవి కూడా ఎక్కువ పెట్టకూడదు, కొంచెమే కదా, నీకు కొంచెమే టేస్ట్ కోసం. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ బాయ్ ఎట్లా చెప్తావు నువ్వు?